ఇంకా జోసెఫ్ పాప్ తన బిజినెస్ని లార్జ్ స్కేల్లో డెవలప్మెంట్ చేసుకోవాలనుకున్నాడు. కానీ జర్మనీలో ఏదైతే అగ్రిమెంట్ ఉందో తను ఆటోమొబైల్స్ కానీ విమానాలు కానీ తయారు చేయకూడదు. కానీ తను చూస్ చేసుకున్న ప్రోడక్ట్ మోటార్ సైకిల్స్. 1922లో BMW కంపెనీ ఫస్ట్ టైం మోటార్ సైకిల్ని తయారు చేసింది. వాళ్ళు ఫస్ట్ తయారు చేసిన మోటార్ సైకిల్ ఏదైతే ఉందో BMW R32. సో ఇది చాలా పెద్ద సక్సెస్ అయింది. అప్పట్లో ఎన్నో రేస్ లీగ్లో ఇది పాల్గొని ఎంతో విజయవంతంగా సక్సెస్ అయింది. ఫర్జుక్ ఫ్యాబ్రిక్స్ ఇస్సన్ నజ్ అనే కంపెనీని వీళ్ళు కొన్నారు. పర్లీ 1928లో మళ్ళీ BMW మళ్ళీ కారుని తయారు చేయడం మొదలుపెట్టింది. కానీ అప్పటికే జర్మనీలో ఫోక్స్ వ్యాగన్ బెంజ్, పోర్ట్స్ లాంటి పెద్ద పెద్ద కార్స్ ఉండేవి. సో ఇవన్నీ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు తిరగాలి అనే థాట్తో సో కార్స్ని ఎక్స్క్లూజివ్ కాకుండా నార్మల్గా తయారు చేస్తారు. కానీ BMW సో లగ్జరీగా స్పోర్ట్స్ కార్స్ని తయారు చేయాలనే థాట్తో సో తయారు చేసింది. సో సెకండ్ వరల్డ్ వార్ వచ్చే వరకు బిజినెస్ ఎంతో గ్రోత్ అయింది. వన్స్ సెకండ్ వరల్డ్ వార్ వచ్చిన తర్వాత సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది. అప్పుడు BMW కార్స్ని అండ్ బైక్స్ని పక్కన పెట్టి సో మళ్ళీ బాంబ్స్, ఎయిర్ క్రాఫ్ట్ని తయారు చేయడం మొదలుపెట్టింది. ఇద్దరుస్తున్న శత్రు దేశాలు బాంబుల వర్షం కురిపించింది. కేవలం కొద్ది క్షణాల్లోనే BMW మొత్తం కొలాప్స్ అయింది. సో మళ్ళీ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత మళ్ళీ బిజినెస్ని పూర్తిగా వదిలేయకుండా సో మళ్ళీ గిన్నెల పాత్ర నుంచి మళ్ళీ మొదలుపెట్టింది. సో ఇలా మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను. సో BMW స్టోరీ ఒక రోలర్ కోస్టర్లా ఉంటుంది.